మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హై స్కూల్ మైదానంలో 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సింగరేణి జెండాను ఆవిష్కరించిన గౌరవ వందనం తెలియజేసిన మందమర్రి ఏరియా జీఎం జి దేవేందర్, సింగరేణి కార్మికులు, సింగరేణి సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించిన జీఎం జి దేవేందర్, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ జనరల్ మేనేజర్ గారు పతాక ఆవిష్కరణ చేశారు. సెల్యూట్ సాంగ్ 136వ సింగరేణి आविर्भाव दिनोत्सव परेड आपके निरीक्षण के लिए आदेश श्रीमान. ఇప్పుడు టీమ్స్ ని ప్రవేశిస్తున్నారు, తనిఖీ చేస్తున్నారు. समाप्त हुई श्रीमान. विसर्जन की अनुमति प्रदान करें श्रीमान. ఇప్పుడు పరేడ్ కమాండర్ గారు ముఖ్య అతిథి గారిని On the occasion of Singareni Avirbhava Dinotsav సందర్భంగా I am very happy to open rescue stall today. Thank you. మేడం ఎస్కేపింగ్ ఆపరేటర్ సార్, అంటే మనం పని చేస్తానికి వీల్లేదు కానీ 30 ఎవరైనా వచ్చి ఆయనకు బ్రీతింగ్ 2 ఇంచెస్ డెప్త్ ఇవ్వాలి. ఆగిపోయినప్పుడే మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి మేడం. అది మిగతా మేడం చూడండి, ఇవన్నీ ఒక బుక్లెట్ లాగా చిన్న బుక్లెట్ లాగా చేసేసి ఇంత సైజ్ కాక ఒకే సైజ్ లో చేసి బాగా చేస్తారు. ఏదైనా అంతే వస్తుంది. ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. ఈ మధ్యన కాలనీలో టెంపరీ వైరింగ్ టెంపరీ జాయింట్స్ తోటి ప్రమాదం జరిగింది. టెంపరీ జాయింట్స్ ఓకే రైట్ మంచి కనబడుతుంది. పర్యావరణ పరిరక్షణ కమ్యూనికేషన్ సెల్ ద్వారా ఓపెన్ చేస్తున్నారు. నిర్వాహకులు అదే వారికి సింగరేణి నెక్స్ట్ మైన్ మీద వేలా పెట్టేసి 5,000 అన్న మంత్లీ ఆర్డీ చేయించాలి. అసలు పెడదాం ఒకసారి బ్యాంక్. మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము ఈరోజు సింగరేణిలోని అన్ని ఏరియాలలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్నాము. అదేవిధంగా మందమర్రి ఏరియాలో కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకొని మరి 10 స్టాల్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి ఎంబీటీసీ కానీ, రెస్క్యూ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, మరి వెల్ఫేర్ కానీ రకరకాల స్టాల్స్ ఇక్కడ నిర్వహించాము. అవి ప్రజలకి ఓపెన్ చేస్తాము. సాయంత్రం కూడా మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము భారీ ఎత్తున. మరి మందమర్రిలో ఉన్న ప్రజలందరూ సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఎన్సీడబ్ల్యూఏ నుండి అధికారుల నుండి ఉత్తమ
ఉద్యోగులను సెలెక్ట్ చేసుకున్నాము. వారికి సాయంత్రము సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఈవినింగ్కి ప్రత్యేక ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ వివేక్ గారిని ఇన్వైట్ చేశాము. వారి యొక్క అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు కూడా సాయంత్రము ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. కాబట్టి మన మందమర్రి ఏరియాకి నిర్ణయించిన 34.6 లక్షల టన్నుల టార్గెట్ని సాధించి మరి మందమర్రి యొక్క విజయాన్ని ఎగరవేయాలని, అదేవిధంగా సింగరేణికి నిర్ణయించిన 72 మిలియన్ టన్స్ టార్గెట్ సాధించి ఉద్యోగులందరూ సింగరేణి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేయాలని, అదేవిధంగా ఆర్థికంగా మరి అభివృద్ధి చెందడానికి టార్గెట్ కంపల్సరీ అవసరం కాబట్టి ప్రతి ఉద్యోగి 8 గంటలు పనిచేసి రక్షణతో మరి ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సింగరేణి కాలేజ్ రాబోయే కాలంలో 7 నూతన గనులను సాధించుకొని మరి అదేవిధంగా సోలార్ రంగంలో మరి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంకా ఇతర రంగాల్లో కూడా ప్రవేశించి కంపెనీ అభివృద్ధికి పాటుపడుతుంది. మరి ఈ కొత్త కార్యక్రమాలన్నిటికీ సింగరేణి కాలేజ్ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉండాలని, అంతా సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సిరుల తల్లి ఇలా రాష్ట్రానికి, దేశానికి ఇంధన వనరులు సమకూర్చేదాల్లో అగ్రగామ్యం ఇచ్చినందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఇలా సింగరేణిలో ఉద్యోగులుగా మేమెంతో అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనాధారం మన సింగరేణి తల్లి. అలాంటి సింగరేణి తల్లి బ్రిటిష్ కాలంలో పుడబోసుకొని నేటికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నష్టాలను చవిచూస్తూ కూడా 2000 సంవత్సరం నుండి సింగరేణి తల్లి లాభాల వర్గం ప్రయత్నిస్తుందంటే ఇలా అధికారులు, కార్మికుల శ్రమశక్తి ఎంతో ఉందని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కూడా 72 మిలియన్ల టార్గెట్ కూడా పెట్టుకొని మరి ముందు దశలో ప్రయాణిస్తుందంటే ఇలా అందరూ కూడా సమిష్టి కృషి వల్ల అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి సింగరేణి తల్లి వేడుకల భాగంలో అందరూ కూడా పాల్గొని ఈ సింగరేణి వేడుకల్లో భాగస్వాములు కావాలి. ఈ సింగరేణి శ్రీలంకని రానున్న భవిష్యత్తులో వేలాది మందికి ఉపాధి కల్పన కల్పించి ఈ రాష్ట్రానికి, దేశానికి వెలుగునివ్వాలని చెప్పేసి ఏఎంసీ తరఫున మరొక్కసారి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.